విశాఖలో 8 జోన్లలో స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు ఆక్రమణ తొలగింపు శరవేగంగా జరుగుతుంది. ఆపరేషన్ 2.0 కొనసాగుతోంది. కౌన్సిల్ తీర్మానం ప్రకారం అధికారులు తొలగింపు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు వేరే ప్రాంతంలో దుకాణాలను ఏర్పాటుకు అవకాశం ఇస్తుందంటున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8 జోన్లలో కూడా గత వారం రోజులుగా ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరుతో రోడ్ల పక్కన ఉన్నటువంటి బడ్డీలను కానీ ఆక్రమణలు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నటువంటి చిరు వ్యాపారుల తాలూకా బడ్డీల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పాత జైలు రోడ్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ను కూడా తొలగించడం జరిగింది. దీంతో కొన్ని రాజకీయ పార్టీలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిరు వ్యాపారులు పొట్టకొట్టారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఆపరేషన్ లంగ్స్ 2.0 ఆక్రమణల తొలగింపు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఆపరేషన్ లంగ్స్ 2.0 అని ఏదైతే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు, అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ బాగ్చి గారు, అలాగే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో వీళ్ళందరి నేతృత్వంలో నగరాన్ని అభివృద్ధి పదంలో సుందరీకరణ విషయంలో అద్భుతంగా తీర్చిదిద్దాలనంటే ఆక్రమిత స్థలాల్లో అంటే ముఖ్యంగా ప్రధాన రహదారులు ఉన్నటువంటి బడ్డీలు, దశాబ్దాల తరబడా అక్రమంగా ఉన్నటువంటి బడ్డీలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఫుట్పాత్ల మీద ఎంక్రోచ్మెంట్స్, పాదచారులకు ఇబ్బంది కలిగించేటువంటి వాహనదారులకి పాదచారులకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రాంతాల్లో ఏవైతే అక్రమంగా ఉన్నటువంటి వాటిని తొలగించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం, జీఎంసీ కౌన్సిల్లో పెద్దలు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో గౌరవ మేయర్ గారు కానీ లేదంటే జీఎంసీ కమిషనర్ కానీ వాటిని అమలుపరుస్తున్నాం. ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా దుకాణదారులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని చెప్పి కోరినప్పటికీ కూడా వాళ్ళు 90% పైగా ప్రజలు దుకాణదారులు వాళ్ళు తొలగించుకున్నారు. 10% ఏవైతే ఇంకా దుకాణాలు పనికిరావో వాళ్ళ యొక్క సమత్వం అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగించే ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ వెండర్స్ని అంటే వీధి విక్రయదారులందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చట్టం 2014 యాక్ట్ ఏదైతే ఉందో చట్టాన్ని అమలు చేసే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్ట్రీట్ వెండింగ్ జోన్స్, అలాగే టౌన్ వెండింగ్ కమిటీస్, జోన్ వెండింగ్ కమిటీస్ ఇవన్నీ కూడా గెజెట్లు రిలీజ్ చేసాయి. 21 స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఇప్పటికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా నైట్ ఫుడ్ కోర్ట్ని తొలగింపు విషయంలో కూడా అక్కడ దగ్గరలోని సమీపంలోనే మళ్ళీ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేసే దిశగా ఇవాళ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎవరికి ఏ చిన్న దుకాణదారుడికి, చిరు వ్యాపారస్తుడికి, పేదవాడికి పొట్టకట్టకుండా కూటమి ప్రభుత్వం స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ని అమలుపరచడంలో భాగంగా నగర అభివృద్ధి, నగర సుందరీకరణ చేసే దానిలో భాగంగానే ఈ చర్యలన్నీ కూడా చేపడుతున్నారు. ప్రజల సహకారం, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించేటప్పుడు ముందు వాళ్ళకి సమయం ఇవ్వాలి. అదే సమయంలో నాకు స్థానిక ఎమ్మెల్యేగా నాకు తెలియకుండా ఎలా తొలగిస్తారు, నేను ఊర్లో లేనప్పుడు నాకు చెప్పకుండానే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం తెలియకపోవడం ఏం లేదు. గత పార్టీలో ఉండేటప్పుడు ఆయన కౌన్సిల్ సభ్యుడు, కార్పొరేటర్గా ఉండేటప్పుడే కమిటీని వేశారు. అప్పుడు ఆయనకు తెలుసు ఖచ్చితంగా అది. ఆయన తెలియకపోవడం అయితే ఏం లేదు. కమిటీ వేసిన విషయం తెలుసు. కౌన్సిల్ తీర్మానం చేసింది కూడా ఆయన ఉన్నారు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు ఆయన గౌరవ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కౌన్సిల్లో సభ్యుడు, ఎక్సెప్షన్ మెంబర్ అయినా మొన్న మళ్ళీ కౌన్సిల్లో లాస్ట్ కౌన్సిల్లో డిస్కషన్ జరిగింది. మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అన్నది మొత్తం అంతా ఆయన మొత్తం అన్ని విషయాలు తెలుసు. తెలియకపోవడం ఏమీ లేదు. అంటే మీరు తెలియదని అంటున్నారు, మరి ఆయన తెలియదు అంటారు, నాకు తెలీదు. కానీ తొలగింపు విషయం అన్నది చట్ట ప్రకారంగా కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయాలన్నది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్డిడి గారు కూడా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఫిబ్రవరిలోనే లెటర్ పంపించారు. గౌరవ కలెక్టర్ గారు అప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉండేటప్పుడు ఫుడ్ కోర్ట్ని తొలగించి దాన్ని వాళ్ళని పూర్తిగా ఎక్కడైనా వాళ్ళని ప్రత్యామ్నాయంగా వాళ్ళకి పెట్టి అద్దెలు ఫిక్స్ చేసి జీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా ప్రధాన రహదారులు అవి మూసివేసే కాకుండా చర్యలు చేపడుతున్నారు. తొలగించిన ఆక్రమణలు ఏవి కూడా 90% మంది స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళు ఎవరి దుకాణదారులు ఉన్నారో దుకాణదారులు తొలగించుకున్నారు. 10% ఇంకా బడ్డీ పనికిరాదంటే తొలగించారు. వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేశారు ఆల్రెడీ. జీవీఎంసీ అధికారులు ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో యూసీడీ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు వివరాలు తీసుకున్నారు. వైట్ రేషన్ కార్డు, బీపీఎల్లో ఉన్నారా లేదా, కుటుంబం నుంచి ఒకే దుకాణదారుడికి ఇవ్వడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ కుటుంబం యొక్క మొత్తం నేపథ్యం అంతా కూడా తీసుకొని వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీసుకొని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి వెండింగ్ జోన్స్ ఇప్పటికీ 21 వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేసి గెజెట్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు. అది కాకుండా 5 స్మార్ట్ వెండింగ్ జోన్స్ పెట్టాం.
వ్యాపార భద్రత కల్పించేటువంటి స్ట్రీట్ వెండింగ్ 2014 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క దుకాణదారుడికి జీవీఎంసీ ఒక ఐడి కార్డు ఇచ్చి అవసరమైతే బ్యాంక్ నుంచి రుణం ఇప్పించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇవాళ ఉంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆక్రమణ తొలగింపు అంతా కూడా పూర్తిగా ఆక్రమణలు చేసుకున్నారు. రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న వాళ్ళకి కప్పం కట్టి ఇంతవరకు అక్రమంగా వ్యాపారాలు చేసుకున్నారు. వాటన్నింటినీ తొలగించడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో తిరిగి కొత్తగా వెండర్స్ జోన్ ఏర్పాటు చేసి ఆ వెండర్స్ జోన్లో చిరు వ్యాపారులకు అయితే తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మూర్తి యాదవ్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం.